హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు పొద్దున్నే ఉగాది రోజున మేమైతే ఒకటి మేకపోతునైతే తీసుకొచ్చాము. దాని కాస్ట్ ఎంత, ఎన్ని కిలోలు పడేది అనేది మీకైతే చెప్తాను. ఇప్పుడు మేము కూడా ఇప్పుడు ఉగాదికి అయితే అందరితో పాటు కొయ్యాలని మేకపిల్లని అయితే తీసుకొచ్చాము. చాలా అగ్గి అయితే కూర్చున్నాయి. రేట్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి కడప జిల్లాలో. సంతలలో పట్టుకొచ్చుకుంటే కొద్దిగా రేట్లు అయితే తక్కువ అయితే ఉంటాయి. పక్కన విడిగా మేపే వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకుంటే చాలా రేట్లు అయితే ఎక్కువ అయితే ఉంటాయి. అది నాకైతే ఇప్పుడు గుర్తుకొచ్చిందనమాట. సంతలలోనే కొద్దిగా ఎండబడితే రేట్లు అయితే తగ్గుతాయి. ఓకే, అది మనము తీసుకున్న మేకపోతే అయితే రేట్ ఎంత పడింది మీకైతే చూపిస్తాను. కంపల్సరీ వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, దాని అయితే మీకు చూపిస్తాను. ఇది చూసినప్పుడు అయితే 32 కిలోలు అయితే ఉండాలని చెప్తున్నారు. ఓకే చేసుకుంటే చూసేకైతే చిన్నగానే ఉంది, అంత బాగా ఉంది. ఇది మామూలుగా మాంసం వచ్చేసి ఒక 17-16 కిలోలు అయితే వస్తుంది. మొత్తం అంతా దీంట్లో ఉండేది మొత్తం అంతా కొత్త పెరుగులు ఇదంతా పోతే 16 నుంచి 17 కిలోలు అయితే పడవచ్చని నేను అంచనా వేస్తున్నాను. ఒకవేళ మీరు కూడా మీకు తెలిసింటే లైవ్ 32 కిలోలు అంటే ఎంత పడుతుందో మీకు తెలిసింటే కామెంట్ చేసేసుకోండి. దీని వీడియో ఇది చూసినారు కదా. ఇది రాత్రి పట్టుకొచ్చింటే నైట్ అంతా అరుస్తూనే ఉన్నది. ఇది ఇంకా చిన్నపిల్లలు పట్టుకొచ్చుకుంటే ముందు నేర్చుకుంటే కొద్దిగా తక్కువ ఎక్కువ వస్తాయి. ఇది ఒట్టగుతుంది. ఒట్టగొట్టింది అన్నమాట. అంటే వట్టగొట్టిన తర్వాత ఒక 4-5 నెలలు అయితే బాగా ఎక్కువ మాంసం అయితే పడుతుంది. వట్టగొడితే అది మేకల మీదకి అయితే పోదు అనమాట. అందువల్ల వట్టగొడతారు. మేకపోతులకు బాగా బలంగా తయారయ్యేటందుకైతే వట్ట అయితే పడతారు. ఇది ఇంకా ఒక 4-5 నెలలు ఉంటే ఇంకా కొంత కొద్దిగా సత్వ అయితే అవుతూ ఉండేది. మేకైతే కొమ్ములు గిమ్ములు బాగానే ఉంది, చూశారు కదా, బాగా ఎక్సలెంట్గా ఉంది మేక వచ్చేసి. ఓకే, మేత కూడా బాగా తినేట్టుగా ఉంది. మల్లి చెట్లు కూడా తింటా ఉంది. బొక్కలో ఏళ్ళు పెట్టాలా? సరేలే. కంపల్సరీ వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే.